హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక గగన్ అయితే కార్లో ధృవ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక వాళ్ళ ఇంటి ముందు అయితే కార్ ఆపుతాడు. ఇక కార్లో గగన్ రావడం అయితే తార చూసేస్తుంది. ఏ నేను మొన్న గుడిలో చూసిన రాకుమారుడు కదా, నా కోసం వచ్చినట్టున్నాడు అని తెగ సంతోషపడిపోతూ హాల్లోకి అయితే పరిగెట్టుకొని వచ్చి ఇక గగన్ని అయితే నిలబడి అలా చూస్తూ మైమర్చిపోతూ ఉంటుంది. ఇక గగన్ వచ్చి లోపల సోఫాలో అయితే కూర్చుంటాడు. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన ధృవ, చెప్పండి ఏంటి ఇలా వచ్చారు అని అయితే అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు మీరు మాకు, మా అమ్మకి, మా చెల్లికి బాగా నచ్చారు. మీరు ఒకసారి మా ఇంట్లోకి వస్తే తరువాత విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం అని అయితే గగన్ అంటూ ఉంటాడు. ఆ మాటలకి తారాకి, ధృవకి ఇద్దరికి కూడా ఏమీ అర్థం కాదు. మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు, సరిగ్గా అర్థమయ్యేలా చెప్పండి అని అయితే ధృవ అడుగుతూ ఉంటారు. మీరు మాకు, మా ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చారు. అందుకే మా చెల్లిని పెళ్లి చేసుకోమని అడగడానికి వచ్చాను. మీకు ఎటువంటి అభ్యంతరం లేకపోతే అని గగన్ అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలకి, నేను కూడా మీకు ఒక ప్రపోజల్ ని పెట్టాలనుకుంటున్నాను. అది ఏమిటంటే, నేను మీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాను, కానీ అంతకంటే ముందు మీరు మా చెల్లెలి తారాని పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే తను మిమ్మల్ని మొదటి చూపులోనే ఇష్టపడింది. తను పెళ్ళంటూ చేసుకుంటే అది మిమ్మల్నే చేసుకోవాలని కోరుకుంటుంది. అన్నగా మా చెల్లెలి బాధ్యత తీర్చడం నా ధర్మం. అందుకే మీరు మా చెల్లిని పెళ్లి చేసుకుంటే నేను మీ చెల్లిని పెళ్లి చేసుకుంటాను అని ధృవ అంటూ ఉంటాడు. ఇక ధృవ అలా అనేసరికి ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతూ ఇక భూమిని తలుచుకుంటూ ఉంటాడు. మరి పూరి పెళ్లి చేయడం కోసం ధృవ చెల్లిని తారాని గగన్ పెళ్లి చేసుకుంటాడా, లేదా భూమి కోసం నాకు పెళ్ళయింది, ఈ పెళ్లి నేను చేసుకోలేను అని చెప్తాడా? అసలు ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.